దేవుని వాక్యం చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము వచనము 10 నుండి చదువుతున్నానండి. 17వ అధ్యాయము వచనము 10 నుండి. లేకపోతే 8 నుండి చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను: నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేఫాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవ ఇచ్చి తిని. అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూసి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడిని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకుటకై వచ్చితిని అనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను: భయపడకుము, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేస్తూ వచ్చేది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. పూజనీయుడు అయిన మా తండ్రి, మా ఆరాధన దైవమా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభునందు మీరు మాకు దయచేసిన గొప్ప రక్షణకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేదరమెట్లలో మీరు ఏర్పరచుకున్న స్థానిక సంఘమును బట్టి, పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, పరిశుద్ధులను అందరిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ కృపలు నీ సంఘమును కాపాడుచూ ఉన్నందులకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 2 దినములను మీరు మాకు ఈవిగా అనుగ్రహించినందులకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మొదటి దినమున ఉదయకాల కూడికలు 2 దాసులను, మీ దాసులను బలపరచి ఇచ్చిన ఆ మంచి సందేశములను బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం.
మరి ఒకడు నీ పక్షమున మాట్లాడవలసి ఉండగా మనుషుని మరుగుపరచండి, క్రీస్తు ప్రభువును మహిమపరచండి. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మను దిద్దండి, మమ్మను గద్దించండి, మాకు ఉజ్జీవము పురుకొల్పు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినములలో మీతో కలిసి ఈ చక్కని సహవాసం చేయుటకును, మీతో కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయటానికని ప్రభువు నాకునిచ్చిన ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మొదటిగా మన తండ్రి అయిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, పరిశుద్ధులందరికీ, పౌలు సంఘం నుండి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. నా కొరకు, పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. దేవుడు తన దాసులను బలపరచి ఇచ్చిన శ్రేష్టమైన సందేశములను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనం చదువుకున్న లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము వచనం 8 నుండి 16 వచనాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగము మనమందరము బాగుగా ఎరుగున లేఖన భాగమే. అనేక పర్యాయాలు దేవుని బిడ్డలు ఈ లేఖనములు ధ్యానిస్తుండగా, వివరిస్తుండగా మనమందరం విని ఆత్మీయ మేలు పొందిన వారమే. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏలియా గొప్ప ప్రవక్త అండి. ఏలియా జీవితమును ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఒక విశేషమైన సంగతి నాకు బయలుపడిందండి. ఒక చిన్న ప్రశ్న, ఏలియా చేసిన గొప్ప పని ఏంటి? ఏలియా చేసిన గొప్ప పని ఏంటి? మీరు ఎన్నెన్నో చెప్పొచ్చు, నా ఏం తప్పన్న కానీ ఏలియా చేసిన గొప్ప పని ప్రార్థన అండి. ఏం చేశాడు? ప్రార్థన. ఏలియా ఆయన చేసిన దేవుని కార్యాలన్నీ ప్రార్థన ద్వారానే సాధించాడు. దేని ద్వారా? ప్రార్థన ద్వారానే సాధించాడు. అందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుని పిల్లలం, విశ్వాసులం మనం, నేను నీవు కూడా చేయగలిగిన గొప్ప పని ప్రార్థనే. ఏంటి చెప్పండి? ప్రార్థనే. దేవుని కార్యాలు దేని ద్వారా మనం సాధించగలం చెప్పండి? ప్రార్థన ద్వారానే. మరి ఒక ప్రత్యామ్నాయం లేనే లేదండి. ప్రార్థన ద్వారానే. చాలా విచారం, అవన్నీ చెప్పుకుంటాం ప్రార్థన ద్వారానే, ప్రార్థనే గొప్ప కార్యం. కానీ మనం చేసేది
తక్కువ చేసేది చెప్పండి, ప్రార్థన. ఎక్కువ చేసేది అది కూడా చెప్పాలి. ఎక్కువ చేసేది ఏం చెప్పండి, ముచ్చట్లు. ఎక్కువ ఏం చేస్తామండి, ముచ్చట్లు. తక్కువ ప్రార్థన. అందుకే సంఘాల్లో శక్తి లేదు, సేవకుల్లో శక్తి లేదు, సందేశాల్లో శక్తి లేదు, ఆత్మలు రక్షించబడతలేదు, ఉద్యమం లేదు. కారణం ప్రార్థన లేమి. ఏలియా గొప్ప ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది. ఆయన కార్యాలని ప్రార్థన ద్వారానే చేశాడు. ఆయన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలు జాతి అంతటిని ప్రభు వైపు, దేవుని వైపు తిప్పాడు. వారందరూ అన్నమాట యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. దీన్ని బట్టి, ఆయన యొక్క ప్రార్థనను బట్టి చిన్న చిన్న ప్రశ్నలు రెండు అడుగుతా. ప్రార్థన ఎవరెవరు చేసుకోవచ్చు? చిన్న మాటలే కదండి. పురుషులు చేయొచ్చా, స్త్రీలు చేయొచ్చా? పురుషులు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు. చదువుకున్న వాళ్ళు చేయొచ్చా, చదువు లేని వాళ్ళు చేయొచ్చా? అందరూ చేయొచ్చు. డబ్బు ఉన్నోళ్ళు చేయొచ్చా, డబ్బు లేని వాళ్ళు చేయొచ్చా? ఎప్పుడెప్పుడు చేయొచ్చు? ఎక్కడెక్కడ చేయొచ్చు? ఎన్నిసార్లు చేయొచ్చు? అన్ని జవాబులు ఉన్నాయి, కానీ చెయ్యం. చెయ్యాలి, కానీ చెయ్యం. ఏలియా జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప పాఠం ప్రార్థన. ఆయన గొప్ప ప్రార్థన వీరుడు, గొప్ప ప్రార్థన ప్రవక్త. మనకు చరిత్ర తెలుసు. 17వ అధ్యాయంలో ఇశ్రాయేలులు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. కాబట్టి అహాబు అనే రాజు అతని భార్య యెజబెలు మాట విని యెహోవాకు ప్రతిగా బదులుగా బయలుదేవతను పూజించటం ప్రారంభించారు. దేవుడు ఏలియా ప్రవక్తను పంపాడు. యెహోవా సెలవిస్తున్నదేమనగా, యెహోవా సన్నిధి నేను నిలబడి ఉన్నాను. ఆ ఇశ్రాయేలు దేవుడిని యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనదు కురవదు అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుడు ఏలియాను చెప్తున్నాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ దాగి ఉండు. నేను నీకు కాకోలముల ద్వారా ఆహారం పంపిస్తా. ఆ ఆహారం తిను, ఆ వాగు నీళ్లు త్రాగు, అక్కడే ఉండు. ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు ఏకాంతంగా ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు. ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. ఆయన కంపానియన్, ఆయన స్నేహితుడు ఎవరు? దేవుడే. ఆయన మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? దేవునితోనూ మాట్లాడాలి. ఆయన ముచ్చటించుకునేది ఎవరితో? దేవునితోనే. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ధన్యత. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ప్రభువుతో ఉండుట, ప్రభువుతో ముచ్చటించుకొనుట, ప్రభువుతో స్నేహం చేయుట, ప్రభు పాదాల యొద్ద కూర్చుండుట, ప్రభువుకు ప్రార్థన చేయుట. ఏలియా జీవితంలో మనం నేర్చుకునే గొప్ప పాఠాలు ఇవే. అసలు ప్రతి విశ్వాసి కూడా చేయవలసినవి అసలు కార్యాలు ఇవే. ప్రభువుతో ఉండుట,
ప్రభు పాదాల యొద్ద కూర్చుండుట, ప్రభువుతో ముచ్చటించుకొనుట, ప్రభుతో స్నేహము సహవాసం చేయుట, ప్రభుతో మధురమైన గోష్ఠి చేయుట. విశ్వాసి, దేవుడు మనకిచ్చాడు ఆ భాగ్యం, ఆ ధన్యత ఇచ్చాడు. కానీ మనం ఉపయోగించలేకపోతున్నాం. అందుకే దరిద్రమయ్యాం. మన సంఘాలు అట్లా అయినాయి, మనం కూడా శక్తి లేని వారం అయ్యాం. ఆలోచన చేసుకుందామండి. ఈ యొక్క వాక్యం ఏలియాను గురించి చదువుతున్నప్పుడు, నీవు ఎల్లు, నేను ఆహారం పంపిస్తా కాకులముల ద్వారా, ఆ ఆహారము తిను, ఆ వాగు నీళ్లు త్రాగు. దేవుని తన దాసుని పట్ల దేవునికి ఉన్న శ్రద్ధ చూడండి. ఈజ్ కేర్. తన దాసుని పోషించాలని అని దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు చూడండి. వెళ్ళమన్నాడు, వెళ్ళి అక్కడ ఏముంది, నేనే ఆహారం పంపిస్తా, నేనే పోషిస్తా, ఆ నీళ్లు తాగు, ఆహారం తిను. అలాగైతే యేసు ప్రభు ఎవరు చెప్పండి? ఆయన మన పోషకుడు. ఎవరు చెప్పండి? ఆయన మన పోషకుడు. యెషయా గ్రంథం చదువుతాయా? 3వ అధ్యాయము వచనం 3 అండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము వచనం 3. 3వ అధ్యాయము 3వ అధ్యాయమేనా? మొదటి వచనం. ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా పోషణమును, పోషణాధారం, అన్నోదకములు, అన్నము నీరు ఆయన అన్నోదకం, ఆధారమంతయు పోషణమంతయు ఆయనే. సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పోషణ, చెప్పండి, ఆయనే పోషణాధారం. తన ప్రవక్తను, తన సేవకుని విడిచిపెట్టలేదు ఒట్టిగా. ఆ యొక్క ఏలియా భక్తుని యొక్క పోషణ భారం ఎవరు తీసుకున్నారు? దేవుడే తీసుకున్నాడు. తన బిడ్డల పోషణ భారం ఆయనే తీసుకుంటాడని ఇందులో మనం తెలుసుకుంటున్నాం. వర్షము లేదు కాబట్టి వాగు ఏమైపోయిందండి? వాగు నీరు కూడా ఏమైంది? వాగు నీరు కూడా ఎండిపోతుంది. ఇక 2-3 రోజులకు వస్తాయేమో ఆయనకు తాగటానికి. మరలా దేవుడు చూడండి, దేవుడు ఏలియా పట్ల శ్రద్ధ. నీవు సారేపాతు అని ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలికి నిన్ను పోషించాలని నేను ఆజ్ఞాపించా, నువ్వు వెళ్ళు అన్నాడు. ఏలియా తన దాసుని పట్ల, ఆ పోషణ పట్ల దేవుని యొక్క శ్రద్ధ చూడండి. నేను ఆజ్ఞాపించాను, నువ్వు అక్కడికి వెళ్ళు. దేవుడు తన బిడ్డలను పోషిస్తాడు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఇదే మనం కానీ దిగులు, చింత, ఏమి తిందామో ఏంటో అదే చింతలో ఉన్నాము. కానీ దేవుడు తన దాసుల్ని, తన ప్రజల్ని ఏం చేస్తాడు? పోషిస్తాడు. అసలు ఆ వాగు నీరు ఇంకా అయిపోక ముందే దేవుడు ఏం చేస్తున్నాడు? ఏలియాని పంపిస్తున్నాడు. సారేపాతు ఊరుకొచ్చాడు. ఎంత దూరమో, మైళ్ళు దూరం అండి. అక్కడ ఒక విధవరాలు పొల్లలు ఏరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నామండి. కట్టెలు ఏరుకుంటుంట చూసి ఆమె దగ్గరకు పోయి, త్రాగటానికి నీళ్ళు ఇయ్యమ్మ అన్నాడండి. అంటే ఆయన దప్పిక కొని ఉన్నాడు కదండి. ఎంత దప్పిక కొని ఉంటే అడిగాడో, దప్పిక కొని ఉన్నాడు. ఆమె ఆ నీళ్లు తేటానికి పోతే మరలా పిలిచి, చూడండి, మరలా పిలిచి ఏమన్నాడు? నాకొక రొట్టె ముక్క తీసుకురమ్మన్నాడు. అంటే ఆయన దేంతో ఉన్నాడు చెప్పండి? ఆకలితో ఉన్నాడు.
దప్పికతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. అందుకే కదా దేవుడు ఆమె దగ్గరికి పొమ్మంది. ఆమె ఏముంది చూడండి, నీ దేవుడు యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా వద్దవేనే గాని నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేనును ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకునే వాళ్ళని కొన్ని పొల్లలు ఏరుటకు వచ్చి తిని అనేను. అయ్యా ఏమన్నాడు, నాకు ఒక రొట్టె ముక్కను తెమ్మన్నాడు. ఒక రొట్టె ముక్కను తెమ్మన్నాడు. అయ్యా ఇంత పిండి ఉంది, ఇంత నూనె ఉంది, నాకు కుమారుడు ఉన్నాడు, ఆ పిండే నూనెతో కలిసి రొట్టెలు చేసుకుని 2 3 అవుతాయేమో కాల్చుకోవటానికి పొల్లలు ఏరుకోవటానికి వచ్చా. అవి తిని ఇక చావక మునుపు అంటుంది కదండి అక్కడ. మొదటి అప్పం ఆ యొక్క ఏలియా భక్తునికి తెచ్చి ఇచ్చింది. 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేసు వచ్చేది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము రొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దీనికి సహాయంగా లూకా సువార్త, తగ్గి బాబు, లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందామండి. లూకా సువార్త 4వ అధ్యాయం 25, 26 వచనాలండి. లూకా సువార్త 4. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న విధవరాల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఈ వృత్తాంతమును ఎత్తి, ఈ చరిత్రను ఎత్తి యేసు ప్రభువారు ఆయనున్న ఆనాటి లోకం ప్రజలకు తెలియచేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఏలియా విధవరాలు వృత్తాంతం ఎత్తాడంటే అది వాస్తవం అన్నమాట. ఇట్ ఈజ్ ఏ రియల్ హిస్టరీ, వాస్తవంగా జరిగిన చరిత్ర అన్నమాట. ఇది కథ కాదు, ఇది చరిత్ర, ఇది నిజముగా జరిగినదన్నమాట. ప్రభువే ఆ సంగతిని ఎత్తి వివరించాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ లేఖన భాగం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యమైన సంగతులు మనం చూస్తున్నాము. ఆమె ఆ విధవరాలు అంతకుముందు ఏలియాను చూడాల కదండి, అంతకుముందు ఏలియాను చూడాల. కానీ ఆమె ఏమంటుంది చూడండి, 12వ వచనం అండి, 12వ వచనం. నీ దేవుడిని యెహోవా జీవము తోడు. ఏమంటుంది? ఈమె అన్యురాలు. ఈమె ఎవరు చెప్పండి? అన్యురాలు. ఏలియాతో అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు. అందులో 2 3 అర్థాలు మనం చూస్తున్నామండి. ఆయన అంటే ఏలియా యెహోవా దేవుని యొక్క భక్తుడు అని ఆమెకు అర్థమైపోయిందండి. ఆయన ఏమైనా అద్భుతాలు చేశాడా, ఏమైనా సూచక్రియలు చేశాడా, ఏమైనా మహత్కార్యాలు చేశాడా? ఏమి చెప్పాలా, ఏమి చేయలా. నాకు కొంచెం నీళ్ళు ఏమన్నాడు కదా, కొంచెం ఒక రొట్టె తీసుకురమ్మన్నాడు, ముక్క, అంతే. కానీ ఆయన మాటలలోనే, ఆయన సంభాషణలోనే, ఆయన యొక్క ఆ ఉచ్చారణలోనే
ఆ మాటల పలకరింపులోనే, ఇంకా ఆయన పలుకులోనే, అయ్యా అమ్మ అర్థమైందా, ఆయన పలుకులోనే ఆమెకేం అర్థమైపోయింది, ఈయన యెహోవా దేవుని యొక్క సేవకుడు అని అర్థమైపోయింది. దేన్ని బట్టి చెప్పండి, దేన్ని బట్టి? ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఆ పిలిచిన విధానం. ఇంకొక మంచి మాట ఉన్నది, పలుకు అన్నమాట. ఆయన పలుకే ఆయన యెహోవా దేవుని యొక్క సేవకుడని అర్థమైపోయింది. ఈ మాట మనకు అబ్బాయి ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. యెహోవా నీ దేవుడైన యెహోవా జీవము తోడని ఆమె ఎలా చెప్పగలిగింది? దేన్ని బట్టి చెప్పండి? ఆయన యొక్క పలుకు. పేతురు 3 సార్లు పొంగుతున్నప్పుడు నీ పలుకే అని అంటదండి ఆమె. దేన్ని బట్టి? నీ పలుకును బట్టి నువ్వు ఆయనతో ఉన్నావు అంటదండి. ఇందులో మనము విశ్వాసులమైన మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం, మన పలుకు ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన సంభాషణ ఎలా ఉంది, ఎదుటి వారిని మనం ఎలా పిలుస్తున్నాము, మన పిలుపు ఎలా ఉంది. ఏలి యొక్క పిలుపులోనే ఆయన దేవుని సేవకుడని అర్థమైపోయింది. మన పిలుపులోనే, మన పలకరింపులోనే మనము దేవుని పిల్లలం, యేసు ప్రభు బిడ్డలమని లోకానికి తెలియాలి. దేన్ని బట్టి? మన పిలుపును బట్టే అర్థం చేసుకోవాలి. మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరముగా ఉండాలని కొలస్సే పత్రికలో పౌలు భక్తులు తెలియచేస్తున్నారు. విశ్వాసి, నీ సంభాషణ ఎలా ఉంది, నీ పలుకు ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి? ఏలియాను గురించి ఆ గొప్ప సత్యం మనం చూస్తున్నామండి. ఏలియాను ఆమె అంతకు ముందు చూడలేదు, కానీ ఆయన ఏమన్నాడు చూడండి, భయపడవద్దు. 13వ వచనం ఏమన్నాడు? భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. చూడండి, అందులో ఒక చిన్న అప్పము నా ఎద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డెలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అప్పుడు ఆమె ఏం చేసింది? అతడును చూడండి, ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్లు చేశాను. ఇక్కడ ఒక విశేషమైన మాటలు 2-3 సంగతులు మనం చూస్తున్నాం. అదే చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏలియా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయలేదు అంతకు ముందు. ఒకవేళ ఇశ్రాయేలు దేశంలో ఏమైనా చేసాడమో అది కూడా రాయబడలేదు. వర్షం ఆపేశాడు. కానీ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఏలియా చేయలేదు. కానీ ఏలియా ఏం చెప్పాడు? నువ్వు మొదటి తీసుకురా, ఆ తొట్టులో పిండి అయిపోదు, గుడ్డిలో నూనె అయిపోదని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఏలియా చెప్పిన మాట ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమె మాట నమ్మింది. ఆయన మాట నమ్మింది. హర్ ఫెయిత్. ఏలియా పట్ల ఉన్న, ఏలియా మాటల పట్ల ఉన్న విశ్వాసం కాదు అంతే. ఏలియా దేవుడని యెహోవా దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం, దేవుని వాగ్దానం పట్ల ఆమెకున్న విశ్వాసం,
దైవజనుడు చెప్పిన మాట పట్ల ఆమెకున్న విశ్వాసం, దేవుని వాగ్దానం పట్ల ఆమెకున్న విశ్వాసం, దేవుని వాగ్దానం ఇక ఆ పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఆయన చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందండి? నమ్మింది. ఏం చేసింది చెప్పండి? నమ్మింది కదా. ఆయన మాట, లేకపోతే వాగ్దానం. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానాన్ని నమ్మింది ఆమె. అంటే దేవుని వాగ్దానము, ఆ మాటలు చెప్పింది ఎవరు? పిండి అయిపోదు, నూనె అయిపోదు, దేవుడు చెప్పాడని చెప్పింది ఎవరు? ఏలియా. అంటే దేవుని సేవకుడు అన్నాం కదండి, ప్రవక్తలే. దేవుని సేవకుడు. దేవుని సేవకుడు చెప్పిన మాట, దేవుని గురించి చెప్పిన మాట, ఆ పిండి అయిపోదమ్మా, నూనె అయిపోదు, దేవుడు పోషిస్తాడని చెప్పిన మాట ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమె నమ్మింది. అంతకుముందు చెప్పా, అంతకుముందు ఏం అద్భుతాలు చేయలేదు. ఇక పిండి చాలా పెద్ద పిండి పెట్టి చేయలేదు, లేకపోతే ఇంకెన్నెన్నో సూచిక్రులు, నూనె సీసాలు ఉప్పొంగేటట్టు ఇంకెక్కడైనా చేయలేదు. పలానా చోట చేశాడంటే ఇక్కడ కూడా చేస్తాడని నమ్మటానికి అవకాశం ఉంది. అసలు ఆమె చూడలేదు, ఆమె వినలేదు కదా, ఆమెకు తెలియదు. కానీ దైవజనుడు చెప్పిన దేవుని వాగ్దానాన్ని ఆమె పూర్ణంగా నమ్మింది, సంపూర్ణంగా నమ్మింది. దైవజనుడు చెప్పిన మాట పట్ల ఆమెకు దైవజనుని మాట మీద విశ్వాసం ఉంది. దైవజనుని దేవుని మీద, చెప్పండి, దైవజనుని దేవుని మీద విశ్వాసం ఉంది. ఇందులో ఉన్న గొప్ప సంగతి ఏంటో తెలుసునా? మన దేవుని యేసు ప్రభువుని నమ్మాలంటే, ఆయన మాటలను నమ్మాలంటే, విశ్వాసి చౌకడా, ముందు నీ మాట నా మాట నమ్మాలి లోకం. మన మాట, వీళ్ళ మాట సత్యము, వీళ్ళ మాట యథార్థము, వీళ్ళు మంచి మాట చెప్తారు, మాటలు అబద్ధాలు చెప్పరు, వీరు చెప్పేది వాస్తవం చెప్పుతారని విశ్వాసం గురించి లోకం ఏం కావాలి? ఏమ్మా, మనల్ని నమ్మాలి. మనల్ని నమ్మితే కదా మనం చెప్పే సువార్త నమ్మేది. అర్థమైందా? మనల్ని నమ్మితే కదా మనం చెప్పే సువార్త నమ్మేది. అసలు మనల్ని నమ్మకపోతే మనం చెప్పే సువార్త ఎవరు నమ్ముతారు? నీవే నమ్మకంగా లేకపోతే నీ దేవుని ఎవరు నమ్ముతారు? ఏలియా చెప్పిన మాట ఆమె వింది, నమ్మింది. ఏలియా దేవుని యొక్క వాగ్దానాన్ని ఆమె నమ్మింది. చూడండి, ఆమె విశ్వాసం గొప్పది. చూడండి, 13వ వచనము చదువుతున్నాను. భయపడవద్దు. ఆహా, ఎంత విశేషమైన మాట అండి. పోయి నీవు చెప్పినట్లు చేయి అన్నాడు. చెప్పండి, పోయి నీవు చెప్పినట్లు చేయి. చూస్తారా? 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్టు చేశాను. అర్థమైందండి? ఏలియా ఏమన్నాడు? పోయి నేను చెప్పినట్లు చేయమన్నాడు. ఆమె ఏం చేసింది చెప్పండి? ఏలియా చెప్పినట్టు చేసింది. ధన్యురాలయ్యింది. మాకు ఆహారం ఇవ్వండి అంటే ఫరో ఏమన్నాడు తెలుసు? నా ఎద్దుకు ఎందుకు వచ్చారు? సత్తయ్య 41:55, 41:55. అతడు మీతో చెప్పినట్లు చెయ్యండి. మనందరికి బాగా తెలిసిన వాక్యం, యోహాను సువార్త 2వ అధ్యాయం. ద్రాక్షారసం అయినట్లు చేశారు, బ్రతిక చెప్పినట్లు చేసింది.
దాని ఫలితం ఏం చెప్పండి? ఆమె ఆయన చెప్పినట్లు ఆమె చేసింది కాబట్టి చెప్పండి. ఆ ఆ అన్ని అనేక దినాలు, ఆ కరువు సంవత్సరాలంతా దినాలంతా ఏమైంది? ఆమె ఆమె మనం నేర్చుకుంటున్నామండి. ఒకటి, ఆమె విశ్వాసం చూస్తున్నాము. రెండవది, ఆమె యొక్క ధ్యేయత. ఆయన చెప్పినట్లు చేసింది. మరి ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటి? విశ్వాసి, యేసు ప్రభు చెప్పినట్లు చేద్దాం. ప్రభు మాటకు లోబడదాం. ప్రభు మాట విశ్వాసం ఉంచుదాం. ఆయన వాగ్దాన్ని నమ్ముదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వాగ్దానం చేసిన ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం. అంతేకాదు, ప్రభువుకు మనం చెప్పండి, ఆయన చెప్పినట్లు చేసి విధేయత కనపరుద్దాం. మీరు బైబిల్ చదువుకోండి. దేవుని వాక్యమునకు, దేవుని ఆజ్ఞలకు లోబడిన వారంతా దీవెన పొందారు. దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసిన వారు, లోబడిన వారంతా శాపగ్రస్తులైపోయారు. ఆనాడు ఈనాడు అదే నియమం, దైవ నియమం. ఇట్ ఈస్ ద డివైన్ ప్రిన్సిపల్. ఇది దైవ నియమం. లోబడితే ఆశీర్వాదం, అవిధేయత చూపితే శాపం, కష్టాలు, నష్టాలు. అసలు అక్కడ ఏముందండి? ఆమె ఇంటి వారికి అని ఉందండి. ఎంతమంది మనకు తెలియదు. ఇక ఆమె ఇంటి వారికి అనేకులకు ఆశీర్వాదమా? అవును, అనేకులకు ఆశీర్వాదం. నీ విధేయత అనేకులకు ఆశీర్వాదం. విధేయతలోనే ఆశీర్వాదం మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయం అయిపోయింది. 2-3 సంగతులు చెప్పుకొని ప్రార్థన చేద్దాం. ఏలియా ఏమన్నాడు? నువ్వు వెళ్ళి మొదటి వేసిన చిన్న అప్పము నాకు తీసుకురా అన్నాడు కదండి. జీతం వచ్చింది, ఏం చేస్తాం? మొదటగా దేవునికి ఇవ్వాలి. అది ఆగి నిజమే. ఏం చేస్తాం? ఆ బాకీలన్నీ తీరుస్తాం, కొట్ల దగ్గరికి తీస్తాం, అవన్నీ తీస్తాం, అన్నీ తీసుకుంటాం, పిల్లలు ఫీజు కట్టుకుంటాం, ఇక మిగిలింది తెచ్చి ఇస్తాం కదండి. అంతే కదా, సహజంగా చేసేది అదే. మిగిలింది తెచ్చి ఇస్తాం, అందుకే మనకు మిగలదు. ముందు రాగానే దేవునిది దేవునికి, దేవుని భాగం దేవునికి తీసి నువ్వు ఎంత ఇస్తావు దాని గురించి నేను చెప్పను. ఇది దేవునికి అని చెప్పి నీ చేతికి రాగానే దేవునికి తీసేయి పెట్టు. ముందు దేవుని తీసి పెట్టు, తర్వాత నీ ఖర్చులు నీ ఏమైనా చేసుకో. ముందు దేవునిది. ఏలియా చెప్పిన మాట, ఆమె చేసిన కార్యం. ఈనాడు ప్రభు ఆజ్ఞదే, మొదట నాకు తెచ్చి, మొదటది పెద్దప్పం అడిగాడా? చెప్పరే, పెద్దప్పం అడిగాడా? కాదు, చిన్నదే అడిగాడు. తన ప్రభు దయగలవాడులే. మొదట నాకు తెచ్చి, విశ్వాసి, నీ కూలి పని మొదటిది. కొంచెం నీకు ఉన్న దానిలో మొదటిది కొంత భాగం దేవునికి ప్రత్యేకంగా ముందే తీసిపెట్టు. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని ఖర్చులు అయిపోయినాక మిగిలింది తీసుకొచ్చేస్తావా? మిగిలిందేస్తావా? అందుకే నీకు మిగలదు. చిల్లి సంచిలో వేసినట్లు అయిపోతుంది. ఆలోచన చేసుకో. ఒకటి, దేవునిది మొదటిగా మనము దేవునికి ఇవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 నుండి చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 నుండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం నేను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుండి చదువుతున్నాను, లేకపోతే 23 నుండి. 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల
అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. చాలా కష్టమైన మాట అండి. చూడండి, మొదట నీ సహోదరునితో ఏమంటున్నాడు? మొదట నీ సహోదరునితో సమాధానపడు, తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. మొదట ఏంటండి? మొదట సమాధానం. అక్కడ ప్రభువారు చాలా లోతైన సత్యం చెప్పాడండి. నిన్ను ఎవరో ఏదో అన్నారు, నీకు నష్టం చేశాడు, అదే నిన్నేదో అన్నాడు, నువ్వు అనలా, నిన్నే అన్నాడు, నీకే నష్టమో చేశాడు, నిన్నే అన్నాడు. కానీ నువ్వు అర్పణ అర్పిస్తానికి వచ్చావు. మనం చెప్పుకుందాంలే, ఆరాధనకు వచ్చావు, ఆరాధిస్తున్నావు. ఆరాధించే ముందు నువ్వు కాదు అంది అతన్ని. నిన్ను అందే ఎవరు? అతను. నిన్ను బాధ పెట్టింది ఎవరు? అతను. నిన్ను దూషించి హీనంగా చేసింది ఎవరు? అతడు. కానీ దేవుడు ఎవరితో చెప్తున్నాడు? నీవే వెళ్ళి నీ అర్పణ అక్కడ పెట్టి వెళ్ళి ఏం చేయమన్నాడు? నీ సహోదరునితో సమాధానపడి వచ్చి అర్పణ అర్పించు. ఎవరు? నష్టపోయిన వాడే, దూషింపబడిన వాడే. నీవే వెళ్ళి ఏమంటున్నాడు? అతనితో సమాధాన పడి నీ అర్పణ అర్పించు. మొదట ఏం కావాలి? మొదట సమాధానం. చాలా మంది ఉన్నాం ఇక్కడ. నేను ఉన్నా, నీవు ఉన్నా, అందరం ఉన్నాం. ఈ మాట మన అందరికీ చేరి వచ్చిన మనలో సమాధానము లేకుండా ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? నీతోటి సహోదరుడితో సమాధానము లేకుండా ఎంతమంది మనం ఆరాధన చేస్తున్నాం? నీ ఆరాధన అంగీకరిస్తాడా దేవుడు? పరిశీలన చేసుకున్నాం. ప్రభువు మాట్లాడుతున్నాడు నాతో, నీతో. ఈ పెద్ద గది నువ్వు ఎంత ఏం ఆరాధన చేస్తున్నావు? నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడా? నీ బలిని దేవుడు అంగీకరిస్తాడా? నీ స్తుతిని దేవుడు అంగీకరిస్తాడా? నీ కానుక దేవుడు అంగీకరిస్తాడా? నీ సేవ దేవుడు అంగీకరిస్తాడా? అసలు దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? మరలా చెప్తున్నా, అలా అడుగుతున్నా. నీ తోటి సహోదరుడితో సమాధాన పడకుండగా, నీ తోటి సహోదరితో సమాధాన పడకుండగా ఎంతమంది మనం ఆరాధన చేస్తున్నాం? దేవుడు అంగీకరిస్తాడా? ఆ మాటను చెప్పండి అమ్మ. అంగీకరిస్తాడా? ఆ మాట అంగీకరిస్తాడా? అంగీకరించాడు. కానీ ఏం చేస్తున్నావు? అంగీకరించడం అని చెప్తున్నాం, కానీ ఏం చేస్తున్నావు? సమాధాన పడకుండానే వాడే నా దగ్గర రావాలి, ఆమె నా దగ్గర రావాలి, నేనా అంటున్నాం. ఆహా, ఆలోచన చేసుకో. మొదటగా నీ సహోదరునితో సమాధానపడు. సమూయేలు భక్తుడు సౌలు రాజుతో అన్న మాట ఏంటో తెలుసు కదండి. 15వ అధ్యాయం, మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23 చదువుకొని నేను ప్రార్థన చేస్తా. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. 15వ అధ్యాయం అందరూ తెలిసిన వాక్యమే. 15వ అధ్యాయము 22వ వచనం. 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. యేసు ప్రభు మాట వినకుండగా నువ్వు ఎంత అర్పణ చేస్తేమి, నువ్వు ఎంత ఆరాధన చేస్తేమి, నువ్వు ఎంత స్తుతులు చెల్లిస్తేమి, నువ్వు ఏమైనా చేస్తేమి,
ఏది శ్రేష్టం? బలుల కంటే ఏది శ్రేష్టం? పొట్టేళ్ళు క్రొవ్వు కంటే ఏది శ్రేష్టం? మాట వినుట శ్రేష్టం. మొదటిది తెచ్చి నాకు ఇవ్వమన్నాడు. మొదటి భాగం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రాగానే కూలా ఏదైనా సరే మొదటి తీసి పక్కన పెట్టుకో. ఆ తర్వాత దేవునికి నీ ఖర్చులు వాడుకో. రెండవది, నువ్వు దేవునికి అర్పణ అర్పించినప్పుడు నీ తోటి వానితో సమాధాన పడకుండా అర్పణ చేయొద్దు. ముందుగా మొదటిగా వెళ్ళి ఏం చేయమన్నాడు? సమాధాన పడవచ్చి నీ నువ్వు అర్పణ అర్పించు. ఏది శ్రేష్టం? బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. ఇది నేను నీవు అందరం ఆలోచించుకుందామండి. అందరం ఆలోచించుకుందాం. ఇంటికి వెళ్తాం కదా, ఈ మాట మనసులో పెట్టుకుందామండి. ఈ యొక్క అతిశయం, ఈ గర్వం, ఈ టీవీ అహంకారం నాకు నీకు అందరికి ఉంది, నేనెందుకు అనే మాట ఉంది. కాదు. ఇంటికి వెళ్ళి తలుపు వేసుకుని మోకరించి ప్రార్థన చెయ్యి. ఒప్పుకో. నీ సహోదరుడితో సమాధానపడు. దేవుని సన్నిధిలో కృంభరించుకొని హృదయాన్ని, అయ్యా సమాధాన పడకుండా ఇంతకాలం నుంచి నేను ఆరాధన చేస్తున్నా, ఇంతకాలం నుంచి నేను సేవ చేస్తున్నా, అంతా వ్యర్థమే కదా, అంగీకరించలేదుగా, నీ సన్నిధికి చేరలేదుగా, చేరలేదు. ఆలోచన చేయి. మొదట నీ సహోదరునితో సమాధాన పడమని దేవుని వాక్యం మనం చూస్తున్నామండి. అలాగనే మత్తయి సువార్తె 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి. అప్పుడు అవన్నీ చాలు. ముందు ఏమి వెదకమున్నాడు? ఆయన చెప్తున్నాడు, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, వాటిని గురించి చింతపడుతున్నారు. అవన్నీ దేవునికి తెలుసు. ఆకాశ పక్షులు పోషిస్తలేదా? అడవి పువ్వును చూడండి, వాటిని అలంకరించట్లేదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? కానీ విశ్వాసి మొదట దేని మీద మనసు పెట్టాలి? ఆయన రాజ్యం మీద, ఆయన నీతి మీద. మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. అప్పుడు చెప్పండి, ఇవన్నీ ఇస్తానంటున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు. మొదటగా దేవుని నీతి, దేవుని రాజ్యాన్ని వెతుకుతాం. మొదటి స్థానం ప్రభువుకి, దేవునికి ఇద్దాం, యేసయ్యకి ఇద్దాం. ఈ చీకులు చింతలు వీటికంటే ఆయన నీతిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే ఇవన్నీ ఇస్తాడు. ఇది నా మాట కాదు, యేసు ప్రభువారు చెప్పిన మాట. అబద్ధమాడ నేరనివాడు, సత్యవంతుడు, నేనే సత్యమని చెప్పినవాడు, వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు, సమర్థుడు చెప్పిన మాట, ఇవన్నీ మీకు ఇస్తా. కానీ ఏంటి? ముందు నా రాజ్యాన్ని, నా నీతిని. మన మనసు మారాలి, మన దృక్పథం మారాలి, మన యొక్క యాటిట్యూడ్ మారాలి, మన వైఖరి మారాలి. ఎప్పుడు ఇట్లా కాదు, ఇట్లా చూద్దాం, ఇట్లా కాదు, భూ సంబంధం వాటి కాదు, పర సంబంధం వాటి మీద మనసు పెట్టుకుందాం. మా ప్రభు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు ఉన్నాడు, అన్నిటికీ నా ప్రభు. ఆయన వెతుకుదాం, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతాం, ఆయన సన్నిధిని వెతుకుతాం. అప్పుడు అవన్నీ మీకు కావాల్సినవన్నీ ఇస్తానన్నారు. అదే అధ్యాయము వచనం చదువుకుని ప్రార్థన. 7వ అధ్యాయం అండి, మొదటి వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7. మైక్ లేదు. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, మీరు తీర్పు తీర్చు చొప్పుననే. 3వ వచనం 3 చెప్తున్నాం. నీ కంటిలో ఉన్న దూలము ఎంచక
నీ నీ సహోదరుని సహోదరుని కంటిలోనున్న కంటిలో ఉన్న నలుసును మనసును చూచుట చూచుట ఎలా? ఎలా? నీ కంటిలో నీ దూలముండగా కంటిలో ఉన్న దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీవు నా సహోదరుని నీ చూసి కంటిలోనున్న నలుసును ఆ తీసివేయమని నలుసును చెప్పనేలా? తీసివేయమని చెప్పనేలా? వేషధారి, వేషధారి, మొదట నీ కంటిలోనున్న మొదట నీ దూలమును కంటిలో ఉన్న తీసివేసుకునుము. దూలమును తీసివేసుకొని అప్పుడు నీ అప్పుడు సహోదరుని నీ సహోదరుని కంటిలోనున్న కంటిలో ఉన్న నలుసును తీసివేయుట నీకు తీసివేయును. తేటగా కనబడును. ఆహా, ఏమంటున్నాడండి? వేషధారి, నీ కంటిలోని దూలం తీసేసుకో. ఏమంటున్నాడు? నీ కంటిలో దూలం పెట్టుకొని నీ సహోదరుని కంటిలో నలుసును చూస్తున్నావు. ఒక ఆయన ఇలా చెప్పాడండి, ఎదుట అని కంటిలో నలుసు అంట వీడికి దూలంలాగా కనిపిస్తుందంట, వీడి కంటిలో దూలం వీడికి ఎట్టుంటుంది? నలుసులాగా ఉంటుందంట. ఎదుటివాడి కంటిలో నలుసేమో ఎట్టుంటుంది? దూలం అంట. నా కంటిలో నలుసు దూలం నలుసులాగా ఉంటుందంట. యేసు ప్రభు అన్నారు, వాడి కంటిలో నలుసు రావుంది, నీ కంటిలో దూలం ఉంది. నీ కంటిలో నలుసుని తీసేసుకో అని వాడికి చెప్తావే, నీ కంటిలో దూలం పెట్టుకొని. వేషధారి, మొదట నీ కంటిలో దూలం తీసుకో. ఆత్మ పరిశీలన నాకు 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 నేను చెప్తున్నా కానీ అది నాకే. నా కంటిలో ఏముంది? అసలు నా కంటిలో దూలం ఉంది, నీ కంటిలో దూలం ఉంది, నేను ఎరుగుదునా? నా కంటిలోనే దూలం ఉంటే ఇంకెవరికి నేనేం చెప్పగాలి? మొదట నీ కంటిలో దూలం తీసివేసుకో. ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొదటి అప్పము నాకు తెచ్చియమంటే తెచ్చి ఇచ్చింది ఆయన. ఆమె విశ్వాసం, ఆమె విధేయత. ఆ పిండి తగ్గలేదు, ఆ నూనె అయిపోలేదు. అనేక దినములు ఆమె ఇంటి వారు ప్రవక్త పోషించబడ్డారు. ఒక్క వ్యక్తి యొక్క విధేయత, ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసం ఆమె ఇంటికి, ఆమెకు, ఆమె బిడ్డలకు, ఆమె ఇంటి వారికి, అనేకులకు దీవెన ఆశీర్వాదం నాయన. ఒక్క విశ్వాస యొక్క విధేయత సంఘములో, ఒక పెద్ద యొక్క విధేయత, ఒక సేవకుని యొక్క విధేయత సంఘానికి అంత దీవెన, ఎంత ఆశీర్వాదకరం. విధేయతలో ఆశీర్వాదం ఉంది. మాకు తెలియచేశావు. మొదటగా మేమేం చేయాలో చెప్తున్నావు ప్రభా. మొదటిది నీకు ఇవ్వాలి. మొదటిగా సమాధానపడాలి. మొదటిగా నీ నీతిని, నీ రాజ్యాన్ని ఎదగాలి. మొదటిగా నా కంటిలో దూలాన్ని తీసివేసుకోవాలి. మా ప్రభా, మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రము నాయన. మా తోటి వారితో, తోటి విశ్వాసులతో సమాధాన పడకుండా మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నాం. ఎంతో కాలం నుంచి నీ సన్నిధికి చేరటం లేదు. మాకు అర్థమైంది, బలులు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టం. అయ్యా, మా తోటి విశ్వాసులతో సమాధానపడి నీకు అర్పణ అర్పించి ఆశీర్వాదం పొందే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.